దేశంలో జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా పౌరులు, విదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ కేఎఫ్ఎఫ్ కోరింది. ముఖ్యంగా ప్రమాదాలు జరిగిన చోట లేదా అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు ప్రజలు గుమిగూడటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని ఫైర్ ఫోర్స్ మీడియా అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్హజ్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాల్లో జనం చేరడం వల్ల ఫైర్ ఫైటర్లు, అత్యవసర బృందాలు సకాలంలో చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఇది భద్రతాపరమైన ఇబ్బందులకు దారితీస్తుంది. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ భవనంపై జరిగిన దాడిలో మంటలు చెలరేగాయి. అయితే ఫైర్ ఫోర్స్ బృందాలు అత్యంత వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయని అల్హజ్జీ ధృవీకరించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కేవలం స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.